అంటే ఇది 2014 ఏంటి భారతీయ జనతా పార్టీ 1998 నుంచి నేను ఆ మాట వింటానే ఉన్నా. అవునా? బీజేపీ అధికారంలోకి వస్తే తీసేస్తారు రిజర్వేషన్లు, ఆర్ఎస్ఎస్కి నచ్చదు అని. హ్మ్. ఇప్పుడు 1947లో స్వతంత్రం వస్తే హ్మ్. బీజేపీ ఎక్కడుంది అప్పుడు? హ్మ్. కానీ అసలు ఆ బీజేపీ రోజు లేదు నుండి అప్పుడు. ఈ రోజు వరకు కూడా హ్మ్. సంఘ్ని చూపించినే ముస్లింల్ని రెచ్చగొడతారు, ఓకే. సంఘ్ని చూపించినే క్రిస్టియన్స్ని రెచ్చగొడతారు. హ్మ్. సంఘెళ్ళు ఎవరన్నా కొట్టిందా, తన్నిందా, పొడిచిందా? లేదు. కానీ అదే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు అనేక అరాచకాలు చేసిన దాడులు చేస్తారు. హ్మ్. వాళ్ళ దాన్ని తప్పుపట్టరు. హ్మ్. సంఘం ఏదో చేసేస్తుంది మిమ్మల్ని హ్మ్. అంటుంటారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చేసింది? ఇంకా వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే 4 రూపాయలు పెడతారు, 4 ముద్దలు పెడతారు. ఇదే తప్పించి ఏ రోజున వాళ్ళు ఏ అరాచకము చేయలే. హ్మ్. వాళ్ళ అరాచకవాదులని ఒక నేరేషన్ క్రియేట్ చేసి దాని చుట్టూనే కథ నడుపుతారు. వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఏంటంటే సనాతన సంప్రదాయాల బ్యాచ్ వాళ్ళని. ఎస్, నువ్వు ఆ సనాతన సంప్రదాయం కాకపోతే నువ్వు నీ పెళ్ళంతా ఎందుకు కాపురం చేస్తున్నావు? నీ బిడ్డలను ఎందుకు చూస్తున్నావు? సనాతన సంప్రదాయం చెప్పింది ఏంటి? కుటుంబ వ్యవస్థ, హ్మ్. ఆ వ్యవస్థకు ఒక బాధ్యత, జవాబుదారీతనం. అది దాంట్లో ఏయో మనకు తెలియని లోపాలు ఎప్పుడో జరిగిపోయినాయి మన తాత ముత్తాతల కాలంలో అంటే ఎస్, ఆ లోపాలు సరిచేయడానికే కదా రిజర్వేషన్ వ్యవస్థ. దాన్ని ఏ రోజునన్నా ఎవరన్నా వ్యతిరేకించారా? హ్మ్.